శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. మావుటూరు గ్రామానికి ఓ కుటుంబం ఓ స్వల్ప వివాదంతో పోలీసులను ఆశ్రయించారు. అనంతరం వారు తమ తీరు మార్చుకుని కేసు లేకుండా రాజీ చేసుకోవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని కక్షగట్టి పెనుగొండ ఎస్ఐ వెంకటేశ్వర్లు వేధించాడని బాధితులు తెలిపారు. ఇక ఒకరికి గాయాలైన ఆసుపత్రికి పంపకుండా రాత్రంతా పిఎస్లోనే పడిగాపులు కాసేలా చేశారు. బాధితుల తరపు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఉషా శ్రీచరణ్ పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. పెద్దావిడ కొడుకు కనిపిస్తలేదు అని మా ఇంటికాడికి వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నాడు ఈయన. సో ఈరోజు నిజంగా ఎస్ఐ గారు ఏదైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజీ పడతామని సొంత రిలేటివ్స్, దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు, ఏదీ లేదు. అయితే కూడాను అటెంప్ట్ మర్డర్ కేసు కట్టినారు. 307 ఎందుకు కట్టినారు అని కూడా దే ఆర్ ఆన్సరబుల్. ఎస్పీ గారు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే పోలీస్ స్టేషన్లో మా కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారిది 2 years బ్యాక్ ఒక కేసు జరిగితే అది సివిల్లో ఉంది. సివిల్లో ఉన్న కేసు కూడా ఆయన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎందుకు కట్టినారు అడిగితే దెర్ ఇస్ సమ్ ప్రెషర్ అంటారు. ఏం ప్రెషర్ ఉంది? ఏది రూల్స్ ఉందో దాని ప్రకారంగా చేసుకొని పోండి. కాదండి, ఎవరు ఇన్ఛార్జ్ మీ కొడుకు 15 అట్లా డీటెయిల్స్ స్టేషన్ లో పెట్టుకున్నట్టు లేదు కదా. ఫోన్ ఇవ్వండి. ఎందుకు పెట్టారు?